రెసిపీకి స్వాగతం. ఈరోజు పెసలతో స్నాక్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పెసల్ని ఇలాగా 1 కేజీ తీసుకున్నాను. వీటిని బాగా ఒక రోజంతా నానబెట్టి కుక్కర్లో పెట్టి ఇలా ఉడికించాను. ఇలా మెత్తగా ఉడికాయి. దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయని కట్ చేశాను ఇలా సన్నగాను, కరివేపాకు, అల్లము పచ్చిమిరపకాయ పేస్టు, టమాటా, నిమ్మకాయ, కొత్తిమీర. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టదు దీనికి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసాను. కరివేపాకు, టమాటా ముక్కలు ఇవి కూడా బాగా వేగనివ్వాలి. కొంచెం టమాటా ముక్కలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయాయి. ఈ పెసలు ఉడికించిన పెసలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. బాగా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది ఇలా బాగా మగ్గింది. కొంచెం ఎర్రకారం వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాగా మగ్గిపోయింది పెసలు. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పెసలని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇలా గార్నిష్ చేసేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా ఉంది కదా, ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇది కూడా ఇది సాయంకాలం స్నాక్స్ కింద పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. దీనివల్ల దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. ఇలాగా నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.